కొంచెం ముందుకు రండి. ఓకే, ఇప్పుడు కొంచెం సినిమా చూస్తే అమ్మాయిలకు వాళ్ళ డాడీ గుర్తొస్తున్నట్టు నిజమేనా? అంటే అంటే ఎలా పాపల్ని ఎలా పెంచాలని చెప్పి చూపించారా? మెయిన్ గా గర్ల్ కిడ్స్ ని ఎలా పెంచాలి, పేరెంటింగ్ ఎలా చేయాలి అనేది ఆ మూవీలో ఉంది. ఓకే, సో ఐ రికమెండ్ ఎవ్రీ పేరెంట్ అండ్ కిడ్ టు వాచ్ ద మూవీ. ఓకే, థాంక్యూ. సో అలా చెప్తేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో మనం ఫేస్ చేసింది కొంచెం తెలిస్తే వేరే వాళ్ళకు తెలుస్తుంది అలా జరుగుతున్నాయి అని చెప్పి. సో దాని వల్ల ఏమైనా ప్రికాషన్స్ అట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చు. కామెడీ సాంగ్స్ ఎలా ఉన్నాయి? కామెడీ తక్కువ, బట్ మూవీ ఇస్ లైక్ అన్ అబ్సల్యూట్ వావ్ చెప్పచ్చు. చాలా బాగా అనిపించింది. ఇట్ వాస్ వెరీ గ్రేట్. అంటే మూవీలో బాగా నచ్చిన పాయింట్ ఏంటి? ఎప్పుడైనా సరే అమ్మాయిలకి ఏమైనా జరిగితే బయట చెప్పలేరు, బట్ చెప్పాలి, చెప్తేనే తెలుస్తుంది. చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ హిట్, చాలా బాగుంది. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగా సాంగ్ కోసం వచ్చినాం ఇక్కడికి. ఆ సాంగ్ కోసం మేము అయ్యప్ప అంటే చాలా ఇష్టం డివోషనల్ గా. ఆ సాంగ్ కోసం వచ్చినాం. బట్ రవితేజ కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయినాం అనమాట మేము. అంత బాగుంది సినిమా. ఆయన యాక్టింగ్ గానీ ఎమోషన్ గానీ చాలా బాగుంది. సాంగ్ డీజే వర్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎమోషన్స్ ఎలా ఉన్నాయి మన సినిమాలో? చాలా బాగుంది. వికేనా అంటే సినిమా నచ్చిందా మేడం? మెసేజ్ ఉందా? ఎవరన్నారు కొట్టండి. సెకండ్ హాఫ్ లాగుందా? మూవీ కానీ లాస్ట్ లో మాత్రం చాలా ఎమోషనల్ చేశారు. సెంటిమెంట్ బాగా ఎక్కువ ఉందా? చాలా. అంటే ఈ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఎక్కువ ఉందంట నిజమే? అది చాలా అటాచ్ అయిపోయారు అందరూ. ఓకే, మళ్ళీ ఫాదర్ అంటే సినిమా చూసే వాళ్ళకి ఫాదర్ గుర్తొస్తున్నారు అంట నిజమేనా? చాలా మంది నేను కూడా ఏడ్చుకుంటూనే వచ్చా బయటికి. అవునా? సో అంటే ఒక మెసేజ్ ఇచ్చారంటే డాటర్ ఇలా పెంచాలి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారా? సో ఏం నచ్చింది దాంట్లో? అంటే మెసేజ్ అంటే ఏంటి? అలానే ఉండాలి, భయం లేకుండా ఓకే, ఫ్రీడమ్ ఇవ్వడం, ఫ్రీడమ్ ఇవ్వాలి, మొత్తం ఇచ్చేవాడు అని బాగుంది. లిమిట్స్ ఉంటాయి. ఓకే, సో పాప యాక్టింగ్ ఎలా చేసింది? చాలా అసలు ఏడుతుంది అంత, చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యూజిక్ ఎలా ఉంది? సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ ఇది రవితేజ. కామెడీ తక్కువ ఉంది అనుకుంటా. క్రేజీ, అసలు చాలా బాగా చేశాడు. ఓకే, కామెడీ లేదనుకుంటా కదా, తక్కువ. అసలు బయట ఏం మాట్లాడుతున్నారు, సినిమా చాలా బాగుంది. అవునా? కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతా మొత్తం అన్ని క్లియర్. సో ఆల్ మిక్స్. డీజే మాత్రం బాగా కొట్టాడు. డీజే కొట్టారా? డాన్స్ చేశారా థియేటర్ లో? ఆ ఛాన్స్ రాలేదేమో. బాగుంది కానీ సినిమా మాత్రం. ఓవరాల్ గా ఒక రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? పైకి చిన్నప్పుడు అప్పుడు చేసింది సెకండ్ మూవీ చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? బాగుంది, హిట్టింగ్ బ్లాక్ బస్టర్. కంబ్యాక్ అనుకోవచ్చా రవితేజ? కంబ్యాక్, చాలా పెద్ద కంబ్యాక్. ఓకే, థాంక్యూ. మాత్రం బ్లాక్ బస్టర్ కంబ్యాక్ అంతే. ఇరుమూడి మాత్రం పిక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే మూవీ ఇట్లుంటదని. ఒక్కో సీన్స్ మాత్రం చింపేసిండు. డైరెక్ట్ ఎవరో నాకు తెలియదు క్లారిటీగా, కానీ డైరెక్టర్ మాత్రం ఫ్యూచర్ ఉంది పక్క. బ్లాక్ ఈ రవితేజకి అయితే హిట్ ఇది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ అది ఏది మన అయ్యప్ప స్వామి అదైతే వేరే లెవెల్ జోనర్ ఇచ్చిండు, మామూలుగా వెళ్ళి అసలు. ఓ సీన్స్ అయితే సాంగ్స్ తక్కువ చేయదని ఒక మెసేజ్ చూపిస్తారు. అది ప్రాపర్ వే ఫాదర్ చాలా ఎమోషన్, అంటే కూతురు కోసం ఏ ఎక్స్టెంట్ వరకు అయినా వెళ్ళాలి, ఆ ఎక్స్టెంట్ వరకు చూపిస్తారు రవితేజ్ అని. అండ్ అలాంటిది అనుకోండి, బట్ అప్పటి రవితేజ్ ఇప్పటి రవితేజ్ అందరు ఏడ్చుకుంటూనే వెళ్ళారు మోస్ట్లీ. బాగుంది, అంత బాగుంది. ఓకే, భక్తి యాంగిల్ లో రవితేజ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎప్పుడు ఎనర్జెటిక్ గా చేసేవాళ్ళు కదా, ఇది కూడా ఎనర్జెటిక్ గానే అంతా బాగానే చేశారు. ఓకే, అంటే ఆడపిల్లలకు ఒక మెసేజ్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇప్పుడు భయం లేకుండానే వస్తున్నాం, అది కూడా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఓకే, రామ్ చరణ్ గారి క్యామియో ఉందా? రామ్ చరణ్ క్యామియో ఎందుకు? చెప్ప మామూలుగా వాళ్ళు తెగ వాడే. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాక్ బస్టర్. అంటే మగవాళ్ళు కూడా ఈ రకంగా తీయలేరు కదా సినిమాని. సో ఎవరైనా ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి యాప్ట్ అయితే తీసుకుంటారు కదా, సో యాప్ట్ కాబట్టి రవితేజ గారికి వాళ్ళిద్దరికి బాండింగ్ కూడా కరెక్ట్ సింక్ అయింది కాబట్టి తీసుకున్నారు. సో తను చాలా బాగా యాక్ట్ చేసింది మూవీ. బాగా ఎమోషన్ కనెక్ట్ అయింది, రవితేజ గారి యాక్టింగ్ కనెక్ట్ అయింది, పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఎమోషన్స్ సాంగ్స్ కూడా చాలా బాగుంది. జరిగింది అయితే బయటకు వచ్చేటప్పుడు ఒక గుడ్ మూవీ చూసాను అన్న ఫీల్ తో అయితే బయటకు వచ్చాము. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ అంతకు మించి ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో బాగా కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అనిపించింది. రవితేజ పర్ఫార్మెన్స్ బాగుంది, వాళ్ళ తండ్రి కూతుర్ల మధ్య వచ్చే సీన్స్, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి అనిపించింది. ఓవరాల్ గా సూపర్ హిట్ ఫిల్మ్ చూసానన్న ఫీల్ అయితే కలిగింది.
మొన్న అఖిల్ కంబ్యాక్ ఇచ్చాడు, మొన్న వరుణ్ తేజ్ ఇచ్చాడు. వాళ్ళిద్దరికి మించి ఇప్పుడు బ్లాక్ బస్టర్ తోటి కంబ్యాక్ ఇచ్చాడు అని చెప్పచ్చు. ఓవరాల్గా మస్ట్ అండ్ వాచ్ అందరు చూడదగ్గ సినిమా అనేది. ఎవరు కూడా డిసప్పాయింట్ చేయలేదు అనిపించింది. బ్యాక్ రావటం కూడా ఒక బ్లాక్ బస్టర్ తో రావడం